నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో నిమ్మ ధరలకు రెక్కలు. స్థానిక నిమ్మ మార్కెట్లో 25 నుండి 50 రూపాయలకు ఎగబాకిన నిమ్మకాయలు. రైతుల్లో ఆనందం. సీలింగ్ భూముల అన్యాక్రాంతంపై చర్యలేవి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. సొంత నిధులతోనే వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నాం. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించిన సంస్థ ప్రతినిధులు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తహసీల్దార్ జయరావు. మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మినీ లారీ డ్రైవర్ మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెన్నై నుంచి ఒరిస్సా వెళ్తున్న జీడిపప్పు లారీని అక్రమంగా రేషన్ బియ్యం తరలించే మినీ లారీ మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో ఢీకొంది. ఈ మినీ లారీ నాయుడుపేట నుండి రేషన్ బియ్యాన్ని తరలిస్తుంది. ఈ ప్రమాదంలో మినీ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్రమ రేషన్ బియ్యాన్ని ఓవర్ స్పీడ్ తో తరలించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గూడూరు నిమ్మ మార్కెట్ లో నిమ్మకాయ ధరలు పెరిగాయి. కిలో 25 రూపాయల నుండి 50 వరకు పలకడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ లో కిలో నిమ్మ ధరలు 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి. గూడూరులో పోటాపోటీగా ధరలు పెరుగుతూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో పలువురు వ్యాపారులు నష్టాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన 13,000 ఎకరాల సీలింగ్ భూములను ఎవరికి ఇచ్చారు, అధికారులు స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా సీలింగ్ భూములపై పోరాటం చేస్తున్న చర్యలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చిల్లకూరు మండలంలో 13,000 ఎకరాల సీలింగ్ భూములు సేకరించారని తెలిపారు. ఆ భూములను పేదలకు ఎక్కడ ఇచ్చారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి వెంబడి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా 13,000 ఎకరాలు ల్యాండ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ఆదేశాల మేరకు సేకరించడం జరిగింది. ఆ ల్యాండ్ ఎక్కడుంది, ఆ 13,000 ఎకరాలు ఎవరెవరో పంచిపెట్టారు, ఎంత భూమి మిగిలింది అని ఆర్టీఏ ద్వారా కానివ్వండి, పీజీఆర్ఎస్ ద్వారా కానివ్వండి దరఖాస్తు చేశాం. 2023లో 2023 నుంచి 2024, 25, 26 తిరుగుతూనే ఉన్నాము. ఆర్టీఏ దరఖాస్తు కానీ, గత ప్రభుత్వంలో ఉండే స్పందన కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పీజీఆర్ఎస్ ద్వారా కానీ ఎప్పుడు కూడా ఒక్కదానికి కూడా జవాబు చెప్పినటువంటి పరిస్థితి లేనే లేదు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, 13,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూములు రియల్టర్లకు ఇస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ చిల్లకూరు మండలం ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి లేఅవుట్లో తెలుగుగంగ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో సొమ్ము వెచ్చించి కాలువ తవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేసి లేఅవుట్ చేశారు. ఆ రోజునే మేము కాగితం పెట్టాం. ఇప్పటి వరకు దాని మీద దరఖాస్తుకి ఆన్సర్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎవరిని అడిగితే కాంగ్రెస్ తరఫున మేము అడిగితే జవాబు ఇచ్చే అధికారే ఈ గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ కనబడడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల యొక్క ఆస్తులు కూడా ధ్వంసం అయిపోతున్నాయి. అంతా దగాకోరు చరిత్రలోకి వెళ్ళిపోతున్నాయి. మిత్రులారా, ఒక్కసారి గమనించండి. ఈ నేషనల్ హైవే పక్క నుండి ఎంత భూములన్నీ పొరంబోగు భూములు, సీలింగ్ భూములు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇదే దారిలో కలెక్టర్ గారు పోతుంటారు, ఎమ్మెల్యే గారు పోతుంటారు. వాళ్ళంతా కనిపిస్తుందో లేదో అర్థం కావడంలే. మాకైతే ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి. సీలింగ్ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్కి ఇచ్చేశారు. మరి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మినిస్టర్లు కానీ ఈ రోడ్డు పోతూ ఉన్నప్పుడు అరే ఈ భూములు ఎవరివి, ఇవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎలా ఎందుకు ఇచ్చినారని ఒక్కరన్నా జవాబు చెప్పేవాళ్ళు, అడిగేవాడు లేకుండా పోయారు. కాంగ్రెస్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మిత్రులారా, ప్రజలు మేల్కొనకపోతే మనకు ప్రభుత్వ భూమి అనేది ఒక్క సెంటు కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో మిగలదు. మీరు ఆ పక్క వాకాడు మండలం నుంచి ఈ పక్క గూడూరు, చెన్నూరు ఏరియా వరకు కూడా ఏ ప్రభుత్వ భూమి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. ప్రతిదీ కూడా దగాకోరుల చేతులకి వెళ్ళిపోతూ ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ గవర్నమెంట్ అంటే ఇష్టం లేదు. ఇదంతా ప్రైవేట్ పరమే. ఇది గవర్నమెంట్ పేరుకి గవర్నమెంటే కానీ ఇది ఎక్కడ గవర్నమెంట్ భూములు కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ కాపాడుకునే ఇది ధ్యాసే లేనట్టు అనిపిస్తుంది. ఈ యొక్క స్కీములు కానీ ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం కానీ ప్రతిదీ ప్రైవేట్ పరంగానే ఆలోచిస్తుంది. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణయ్య, సర్వేపల్లి ఇన్ఛార్జ్ పూలా చంద్రశేఖర్, పార్టీ నాయకులు సంజయ్, వేమయ్య, అనిల్ కుమార్, సుబ్బారావు, సుబ్బరామరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో బుధవారం ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడి గురవారెడ్డి పాల్గొని మాట్లాడారు. పశు పోషకులు ఈ శిబిరాలను వినియోగించుకోవాలన్నారు. తక్కువకే పశువులకు బీమా వసతి ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఎదకరాని పశువులకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పశువులకు, గొర్రెలకు నట్టల నివారణకు మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరంపల్లి పశు వైద్యులు డాక్టర్ మహమ్మద్ షరీఫ్ పశువులను పరీక్షించి మందులను అందజేశారు. ఆయన రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, ఏహెచ్ఓలు పాల్గొన్నారు. కొమ్మలపూడి గ్రామంలో వీరంపల్లి పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఈ నెల 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిర్వహించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున కొమ్మలపూడి గ్రామంలో ఈ పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే పశువులకు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి రక్షణలు రైతులు తీసుకోవాలి, పాలు దిగుబడి పెరగడానికి అనారోగ్యంగా ఉన్న పశువులను ఏ విధంగా మనం ఆరోగ్యంగా చేసుకొని వాటి పాల ఉత్పత్తిని పెంచుకోవాలనే వాటి మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎటువంటి స్కీములు ఉన్నాయో కూడా అంటే మినీ గోకులం గురించి కానీ లేదా పశు బీమా గురించి కానీ అలాగే సకాలంలో పశు వ్యాధులకు సంబంధించిన టీకాల గురించి కానీ రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. గత 26 ఏళ్లుగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఉచిత విద్యా కోర్సులను నిర్వహిస్తున్నామని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం శ్రీలక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో ఆమె చేతుల మీదుగా బ్యూటీషియన్ కోర్సును ప్రారంభించారు. పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం శ్రీలక్ష్మి చేతుల మీదుగా బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించారు. కోర్సు వివరాలను మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా సారంగం సులక్ష్మి మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా 25 వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. దాతల నుండి కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఎలాంటి సహాయం లేకుండానే మా సొంత ఖర్చులతో మహిళలకు శిక్షణ ఇస్తూ వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేలా చేస్తున్నామని తెలిపారు. ఈ కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని, సొంతగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చని ఆమె వివరించారు. సర్టిఫికేట్ ఉంటేనే పార్లర్స్ రన్ చేయగలుగుతారు. మామూలుగా కూడా ఈ సర్టిఫికేట్ లేకుండా కోర్సులే దాదాపు 30,000 దాకా తీసుకుంటున్నారు. మనము ఎటువంటి నెలవారీ ఫీజులు లేకుండా పూర్తి ఉచితంగా ఈ కోర్సు నేర్పిస్తున్నాము. అలాగే టైలరింగ్, మగ్గం,
వాషింగ్ పౌడరు, ఫినాయిలు, వైర్ బుట్టలు ఇలా 25 రకాల కోర్సుల్లో గత 26 సంవత్సరాలుగా మహిళలకి శిక్షణ ఇస్తున్నాము. ఈ శిక్షణ పూర్తిగా కూడా మేము ఎక్కడ డొనేషన్స్ కానీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకుండా 26 సంవత్సరాల నుంచి సొంత నిధులతోనే సొంత బిల్డింగ్లో ఇవన్నీ నిర్వహిస్తున్నాము. ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు కాల పరిస్థితుల్లో మగవారి సంపాదన చాలదు కాబట్టి మహిళలు కూడా ఇలా ఇంటి వద్దనే ఉంటూ స్వయం ఉపాధి పొందే వృత్తుల వల్ల కుటుంబానికి ఎంతో ఆసరా అవుతున్నారు. ఇప్పటికే 10,000 మంది వరకు నేర్చుకొని ఎంతోమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధి పొందుతున్నారు. మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలా, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలా. అట్లా సాధించేదాన్ని ఇంకా మరికొందరు మాట్లాడారు. 2005లో మా మమ్మీ ఇక్కడే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. అదేవిధంగా నేను మా సిస్టర్ కూడా ఇదే సంస్థలో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని ఇక్కడే మళ్ళీ మేము శిక్షణ ఇస్తున్నాము. మేడం మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా. వాషింగ్ పౌడర్ నేర్పించారు. ఇప్పుడు బ్యూటీషియన్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. నేను టైలరింగ్ చాలా బాగా నేర్పించారు ఇక్కడ. నేను నావి నేనే కుట్టుకుంటున్నాను. నేను అందరికీ కుడుతున్నాను కూడా. ఖచ్చితంగా దీనివల్ల నాకు ఉపాధి నేనైతే పొందుతున్నాను. అలాగే బ్యూటీషియన్ కూడా నేర్చుకొని నేను బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. కానీ నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో చూశాను మేడం, స్టార్టింగ్ వీడియో. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సునీత సేవా సంస్థలో నేను శిక్షణ తీసుకుంటున్నందుకు ఒక గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ సునీత సేవా సంస్థలో ఈ కార్యక్రమంలో బ్యూటీషియన్ రూప తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు కంటి చూపు ఉంటే ఏ పనైనా సక్రమంగా చేసుకోవచ్చని తహసీల్దార్ జయజయరావు తెలిపారు. కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా గిరిజన కాలనీ వాసులకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తహసీల్దార్ జయజయరావు ప్రారంభించారు. ముందుగా వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ తో పాటు పలువురు కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయజయరావు మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంకను మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో సర్పంచ్ పోలమ్మ, ఫౌండేషన్ ప్రతినిధులు ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు గ్రామంలో పేదవారికి ఏ ఆపద వచ్చినా పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి తన వంతు ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తున్న పెంచులకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ మా గ్రామంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని మాజీ సర్పంచ్ నెల్లూరు రామూర్తి తెలిపారు. చిల్లకూరు గ్రామంలో బుధవారం చనిపోయిన బుడగా సోమయ్య అంత్యక్రియల ఖర్చుల కోసం స్థానిక టీడీపీ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కాటూరు నవీన్ చంద్ర, బూత్ కన్వీనర్ గెద్ది మధు, నాయకులు మురళీకృష్ణ, పవన్, మునిస్వామి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో నిమ్మ ధరలకు రెక్కలు. స్థానిక నిమ్మ మార్కెట్లో 25 నుండి 50 రూపాయలకు ఎగబాకిన నిమ్మకాయలు. రైతుల్లో ఆనందం. సీలింగ్ భూముల అన్యాక్రాంతంపై చర్యలేవి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. సొంత నిధులతోనే వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నాం. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించిన సంస్థ ప్రతినిధులు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తహసీల్దార్ జయజయరావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చెన్నై నుంచి ఒరిస్సా వెళ్తున్న జీడిపప్పు లారీని అక్రమంగా రేషన్ బియ్యం తరలించే మినీ లారీ మనుబోల్ మండలం బద్దవోలు క్రాస్ రోడ్ సమీపంలో ఢీకొంది. ఈ మినీ లారీ నాయుడుపేట నుండి రేషన్ బియ్యాన్ని తరలిస్తుంది. ఈ ప్రమాదంలో మినీ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్రమ రేషన్ బియ్యాన్ని ఓవర్ స్పీడ్ తో తరలించే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా సీలింగ్ భూములపై పోరాటం చేస్తున్న చర్యలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చిల్లకూరు మండలంలో 13,000 ఎకరాల సీలింగ్ భూములు సేకరించారని తెలిపారు. ఆ భూములను పేదలకు ఎక్కడ ఇచ్చారో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారి వెంబడి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా 13,000 ఎకరాలు ల్యాండ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ఆదేశాల మేరకు సేకరించడం జరిగింది. ఆ ల్యాండ్ ఎక్కడుంది, ఆ 13,000 ఎకరాలు ఎవరెవరో పంచిపెట్టారు, ఎంత భూమి మిగిలింది అని ఆర్టీఏ ద్వారా కానివ్వండి, పీజీఆర్ఎస్ ద్వారా కానివ్వండి దరఖాస్తు చేశాం. 2023లో 2023 నుంచి 2024, 25, 26 తిరుగుతూనే ఉన్నాము. ఆర్టీఏ దరఖాస్తు కానీ, గత ప్రభుత్వంలో ఉండే స్పందన కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పీజీఆర్ఎస్ ద్వారా కానీ ఎప్పుడు కూడా ఒక్కదానికి కూడా జవాబు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, 13,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూములు రియల్టర్లకు ఇస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ చిల్లకూరు మండలం ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి లేఅవుట్లో తెలుగుగంగ కాలువ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో సొమ్ము వెచ్చించి కాలువ తోవడం జరిగింది. దాన్ని పూర్తి చేసి లేఅవుట్ చేశారు. ఆ రోజునే మేము కాగితం పెట్టాం. ఇప్పటి వరకు దాని మీద దరఖాస్తుకి ఆన్సర్ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎవరిని అడిగితే కాంగ్రెస్ తరఫున మేము అడిగితే జవాబిచ్చే అధికారే ఈ గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ కనబడడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల యొక్క ఆస్తులు కూడా ధ్వంసం అయిపోతున్నాయి. అంతా దగాకోరు చేతులకు వెళ్ళిపోతున్నాయి. మిత్రులారా ఒక్కసారి గమనించండి, ఈ నేషనల్ హైవే పక్కనుండి ఎంత భూములన్నీ పొరంబోగు భూములు, సీలింగ్ భూములు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇదే దారిలో కలెక్టర్ గారు పోతుంటారు, ఎమ్మెల్యే గారు పోతుంటారు. వాళ్ళంతా కనిపిస్తుందో లేదో అర్థం కావడంలే. మాకైతే ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి. సీలింగ్ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్కి ఇచ్చేశారు. మరి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మినిస్టర్లు కానీ ఈ రోడ్డు పోతూ ఉన్నప్పుడు అరే ఈ భూములు ఎవరివి, ఇవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎలా ఎందుకు ఇచ్చినారని ఒక్కరన్నా జవాబు చెప్పేవాళ్ళు అడిగేవాడు లేకుండా పోయారు. కాంగ్రెస్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మిత్రులారా, ప్రజలు మేల్కొనకపోతే మనకు ప్రభుత్వ భూమి అనేది ఒక్క సెంటు కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో మిగలదు. మీరు ఆ పక్క వాకాడు మండలం నుంచి ఈ పక్క గూడూరు, చెన్నూరు ఏరియా వరకు కూడా ఏ ప్రభుత్వ భూమి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. ప్రతిదీ కూడా దగాకోరుల చేతులకి వెళ్ళిపోతూ ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ గవర్నమెంట్కి గవర్నమెంట్ అంటే ఇష్టం లేదు. ఇదంతా ప్రైవేట్ పరమే. ఇది గవర్నమెంట్ పేరుకి గవర్నమెంటే కానీ ఇది ఎక్కడ గవర్నమెంట్ భూములు కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ కాపాడుకునే ఇది ధ్యాసే లేనట్టు అనిపిస్తుంది. ఈ యొక్క స్కీములు కానీ ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం కానీ ప్రతిదీ ప్రైవేట్ పరంగానే ఆలోచిస్తుంది. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రామకృష్ణయ్య, సర్వేపల్లి ఇన్ఛార్జ్ పూలా చంద్రశేఖర్, పార్టీ నాయకులు సంజయ్, వేమయ్య, అనిల్ కుమార్, సుబ్బారావు, సుబ్బరామరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కావాలి
కొమ్మలపూడి గ్రామంలో వీరంపల్లి పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఈ నెల 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిర్వహించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున కొమ్మలపూడి గ్రామంలో ఈ పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే పశువులకు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి రక్షణలు రైతులు తీసుకోవాలి, పాలు దిగుబడి పెరగడానికి అనారోగ్యంగా ఉన్న పశువులను ఏ విధంగా మనం ఆరోగ్యంగా చేసుకొని వాటి పాల ఉత్పత్తిని పెంచుకోవాలనే వాటి మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పశువులకు రైతులకు సంబంధించి ఎటువంటి స్కీములు ఉన్నాయో కూడా అంటే మినీ గోకులం గురించి కానీ లేదా పశు బీమా గురించి కానీ అలాగే సకాలంలో పశు వ్యాధులకు సంబంధించిన టీకాల గురించి కానీ రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం శ్రీలక్ష్మి చేతుల మీదుగా బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించారు. కోర్సు వివరాలను మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా సారంగం సులక్ష్మి మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా 25 వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. దాతల నుండి కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఎలాంటి సహాయం లేకుండానే మా సొంత ఖర్చులతో మహిళలకు శిక్షణ ఇస్తూ వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేలా చేస్తున్నామని తెలిపారు. ఈ కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని, సొంతగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చని ఆమె వివరించారు. సర్టిఫికేట్ ఉంటేనే పార్లర్స్ రన్ చేయగలుగుతారు. మామూలుగా కూడా ఈ సర్టిఫికేట్ లేకుండా కోర్సులే దాదాపు 30,000 దాకా తీసుకుంటున్నారు. మనము ఎటువంటి నెలవారీ ఫీజులు లేకుండా పూర్తి ఉచితంగా ఈ కోర్సులు నేర్పిస్తున్నాము. అలాగే టైలరింగు, మగ్గం, వాషింగ్ పౌడరు, ఫినాయిలు, వైరు బుట్టలు ఇలా 25 రకాల కోర్సుల్లో గత 26 సంవత్సరాలుగా మహిళలకి శిక్షణ ఇస్తున్నాము. ఈ శిక్షణ పూర్తిగా కూడా మేము ఎక్కడ డొనేషన్స్ కానీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకుండా 26 సంవత్సరాల నుంచి సొంత నిధులతోనే సొంత బిల్డింగ్లో ఇవన్నీ నిర్వహిస్తున్నాము. ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు కాల పరిస్థితుల్లో మగవారి సంపాదన చాలదు కాబట్టి మహిళలు కూడా ఇలా ఇంటి వద్దనే ఉంటూ స్వయం ఉపాధి పొందే వృత్తుల వల్ల కుటుంబానికి ఎంతో ఆసరా అవుతున్నారు. ఇప్పటికే 10,000 మంది వరకు నేర్చుకొని ఎంతోమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధి పొందుతున్నారు. మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలా, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలా. అట్లా సాధించేదాన్ని ఇంకా మరికొందరు మాట్లాడారు. 2005లో మా మమ్మీ ఇక్కడే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. అదేవిధంగా నేను మా సిస్టర్ కూడా ఇదే సంస్థలో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని ఇక్కడే మళ్ళీ మేము శిక్షణ ఇస్తున్నాము. మేడం మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా. వాషింగ్ పౌడర్ నేర్పించారు. ఇప్పుడు బ్యూటీషియన్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. నేను టైలరింగ్ చాలా బాగా నేర్పించారు ఇక్కడ. నావి నేనే కుట్టుకుంటున్నాను. నేను అందరికీ కుడుతున్నాను కూడా. ఖచ్చితంగా దీనివల్ల నాకు ఉపాధి నేనైతే పొందుతున్నాను. అలాగే బ్యూటీషియన్ కూడా నేర్చుకొని నేను బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. కానీ నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో చూశాను మేడం, స్టార్టింగ్ వీడియో. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సునీత సేవా సంస్థలో నేను శిక్షణ తీసుకుంటున్నందుకు ఒక గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ సునీత సేవా సంస్థలో ఈ కార్యక్రమంలో బ్యూటీషియన్ రూప తదితరులు పాల్గొన్నారు. కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా గిరిజన కాలనీ వాసులకు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తహసీల్దార్ జయజయరావు ప్రారంభించారు. ముందుగా వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ తో పాటు పలువురు కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయజయరావు మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇంకను మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో సర్పంచ్ పోలమ్మ, ఫౌండేషన్ ప్రతినిధులు ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూర మండలంలోని కొండా గార్డెన్ సోమయ్య గారు చనిపోవడం జరిగింది. ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా. వాళ్ళ కుటుంబానికి ఆత్మధైర్యాన్ని భగవంతుడిని ప్రసాదించమని కోరుకుంటున్నాం. ఏదేమైనా ఈరోజు చిల్లకూర మండలంలోని ఒక ధైర్యంగాను ముందుకొచ్చి నేనున్నాను పేదవాళ్ళకి అని చెప్పినటువంటి వ్యక్తి మహానుభావుడు
పెంచులకోన ట్రస్ట్ మాజీ చైర్మన్ తానక నానాజీ గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ చిలకూరు మండలంలో ప్రతి ఒక్క విషయం నేనున్నాను, పేదవాడికి సహాయం చేయడానికి ముందున్నాను, పార్టీలకు అతీతంగా మనం పనిచేద్దాం, మనకిచ్చిన అవకాశాన్ని ఇక్కడ ఈ ప్రజలకి మనం సేవ చేద్దాం, సేవాగుణం కలిగినటువంటి తానంకి నానాజీ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు సహకరించాలని కోరుకుంటూ చిలకూరు గ్రామం ఎస్టీ కాలనీ ఎరుకుల సంబంధించిన కులానికి సంబంధించిన బుడగ సోమయ్య మరణించడం జరిగింది. ఈరోజు ఆ విషయాన్ని మా నాయకులు శ్రీ తానంకి నానాజీ గారికి విషయం తెలియపరచగా ఆయన మట్టి ఖర్చులకి విధంగా డబ్బులు సహాయం చేయడం జరుగుతుంది. ప్రతిసారి చిలకూరులో అనారోగ్యంతో ఏ పేదవారు చనిపోయినా కానీ మా నానేశ్వరి గారు ప్రతి ఒక్కరికి వాళ్ళ మట్టి ఖర్చులకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మా గ్రామంలో ఉన్నందుకు గ్రామ ప్రజలందరికీ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము సంతోషపడుతున్నాము. ఈరోజు పేదవాడికి ఆపదంటే అనారోగ్యానికి ఖర్చు కావాలన్నా నానిసార్ అందజేస్తున్నారు. ఈ విధంగా అనేక మందికి ఈరోజు నానిసార్ సహాయం చేయడం కృతజ్ఞతలు సార్ గారికి. పార్టీ గ్రామంలో ఈరోజు బుడగ సోమయ్య గారు మరణించారు. ఆయన మరణానంతరం శ్రీ ప్రేణిశీల లక్ష్మీనరసింహ దేవస్థానం మాజీ చైర్మన్ గారికి తానంకి నానాజీ గారికి విషయం తెలుపడమైంది. ఆయన మట్టి ఖర్చులకి బుడగ సోమయ్య గారి కుమారుడికి కిరణ్కి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో నిమ్మ ధరలకు రెక్కలు. స్థానిక నిమ్మ మార్కెట్లో 25 నుండి 50 రూపాయలకు ఎగబాకిన నిమ్మకాయలు. రైతుల్లో ఆనందం. సీలింగ్ భూముల అన్యాక్రాంతంపై చర్యలేవి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. సొంత నిధులతోనే వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నాం. గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో బ్యూటీషియన్ కోర్సు ప్రారంభించిన సంస్థ ప్రతినిధులు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కోట పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తహసీల్దార్ జయరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.